ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే 30 years కెరీర్లో 300 ఫిలిమ్స్. సో అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 10 ఫిలిమ్స్ పైగా చేసుకుంటూ పోతూ, బట్ తెలుగులో ఎందుకో కొంత ఫోకస్ తగ్గించారనమాట. బికాజ్ ఆఫ్ ఆయన తమిళ్లో ఎక్కువ బిజీ, మలయాళంలో ఎక్కువ బిజీ, అండ్ తెలుగులో కూడా ఈ మధ్య మనకు చెప్పాలి అంటే బాగుమతి సినిమాలో కూడా అనుష్క గారితో ఒక పర్ఫెక్ట్ రోల్ చేశారనమాట. అప్పుడే అనుకున్నాం అందరం కూడా, ఇన్ని రోజులు ఈ క్యారెక్టర్ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు ఇలాంటి ఆర్టిస్ట్ తెలుగులో చాలా తక్కువ చేశారు అనిపించింది. సో తిప్పి కొడితే మళ్ళీ రాధేశ్యామ్లో ది బెస్ట్ క్యారెక్టర్ చేశారు. సో ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ తలైవసల్ విజయ్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో విజయ్ గారు నమస్కారం. నమస్కారం రోషన్ అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. తలైవసల్ విజయ్ గారు, వాసల్ విజయ్. సో మాకు తెలుగులో ఉండేది బాగా నెగిటివిటీ, అంటే ఫస్ట్ సినిమానే ఇంటి పేరుగా ట్యాగ్ లైన్ వెళ్ళిపోతుంది అనమాట చాలా మంది ఆర్టిస్టులకి. బట్ తమిళ్లో చాలా తక్కువ మందిని చూశాను, అండ్ దట్టు మీలాంటి యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్కి అలాంటిది నేమ్ ట్యాగ్ లైన్ రావటం నేను చూశాను. సో కమింగ్ టు యువర్ కెరియర్, 30 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎవ్రీ ఇయర్ 10 ఫిలిమ్స్ చేసుకున్న 300 ఫిలిమ్స్ పైగా వర్క్ చేశారు. అండ్ తమిళ్, మలయాళం ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అట్ తెలుగు. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ టుడే సార్. నో, ఐఎమ్ సో హ్యాపీ రోషన్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బేసిక్లీ నేను ఒక తెలుగువాడే. ఐఎమ్ నాట్ హియర్ టు సే దట్ నేను తెలుగువాడు, నేను అలాగా ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దోస్ ఏరియాస్. బట్ తాత పుట్టిందేమో ఈతకోట, విజయవాడ పక్కన. సో డౌన్ ద లైన్ ఏమైంది, బేసికల్లీ యు ఆర్ ఫ్రమ్ తెలుగు అంటే నేనంటే తెలుగే నేను. ఓకే. సో ఈతకోటలో ఉండి అక్కడ ఐ థింక్ అక్కడ వచ్చి మైగ్రేట్ అయ్యి, ఐ థింక్ నాకు ఇది వినపడింది. అది గోదావరిలో ఫ్లడ్స్ వస్తే దే విల్ మైగ్రేట్ అండ్ గో టు అనదర్ ప్లేస్ అండ్ అక్కడ కొద్ది రోజులు ఉండేసి మళ్ళీ వాటర్ రిసీడ్ అయిన తర్వాత అక్కడ వస్తారని. ఈ ప్రాసెస్లో ఐ థింక్ దే హెవ్ షిఫ్టెడ్ టు చిత్తూరు. అప్పుడు ఆంధ్ర మెడ్రాస్ బైఫర్కేషన్ వచ్చింది కదా, తిరుపతి మీకు కావాలి లేకపోతే హార్బర్ కావాలని ఒక బైఫర్కేషన్ వచ్చింది. దిస్ హ్యాపెండ్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, అరౌండ్ 60s or 50s ఐ థింక్. అప్పుడు ఐ థింక్ దే హెవ్ షిఫ్టెడ్ టు చిత్తూర్ అండ్ మై గ్రాండ్ ఫాదర్ దొర్సాన్ నాయుడు, హీ వాజ్ సెటిల్డ్ ఇన్ వెల్లూర్ అండ్ మై ఫాదర్ వాజ్ బోర్న్ ఇన్ వెల్లూర్. చదివింది అక్కడే ఊరిస్ కాలేజు. మళ్ళీ దాని తర్వాత ఫాదర్ రైల్వేస్లో ఉన్నారు కాబట్టి హీ వాజ్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. మధ్యప్రదేశ్, కాల్కటా, గార్డెన్ రీచ్, ఇంకా టిట్లాగర్, ఒరిస్సా అలాగా. సో చదువు కోసం ఏం చేశారు, నన్ను వచ్చి ఇక్కడ మెడ్రాస్కు మా అమ్మమ్మ ఇంటికి పంపించారు. సో మా అమ్మ వచ్చి షీఈ్ ఆల్సో తెలుగు, బట్ బర్మా నుంచి ఒక రెఫ్యూజీ లాగా వచ్చారు ఇక్కడ. సో ఐ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై. అందువల్ల నాకు వచ్చి పుట్టింది, పెరిగింది, చదివింది అంతా చెన్నై కాబట్టి నాకు తెలుగు అంత క్లియర్గా ఉండదు. అండ్ నా పేరు ముందుగా తలైవాసల్, విచ్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, విచ్ వాజ్ సూపర్ డూపర్ హిట్. నా క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అయింది. అందువల్ల కమల్ సార్ ఏం చేశారు, ఆ తలైవాసల్ అనేది మెయిన్ డోర్ ఆఫ్ అ బిగ్ హౌస్ విచ్ విల్ బీ అదే ఇంపార్టెంట్ ఒక ఇంటికి. యూ హ్యావ్ ఆల్ కార్వింగ్స్ అండ్ డెకరేషన్స్ అండ్ థింగ్స్. ఈ పేరు బాగుంది విజయ్, ఇది మీ పేరు ముందు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. అలాగే వచ్చింది తలైవాసల్ విజయ్. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి సార్, మీకు తెలుగు రాదు అన్నందుకు. లేదు, నేను ఎవ్రీ టైం నేను ఆంధ్ర వచ్చేటప్పుడు ఐ మెంటలీ ప్రిపేర్ అవుతాను, ఎలాగైనా మనం వచ్చి కరెక్ట్గా ప్యూర్ తెలుగు మాట్లాడాలని. అప్పుడు కూడా ఏవైనా అలాగ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు మాట్లాడింది ఏమన్నా కల్తీ తెలుగు అనుకుంటున్నారా? గల్తీ అని కొంచెం గల్తీ ఉంటుంది, లేదు, ప్యూర్ తెలుగు వస్తుంది మీకు. అయ్యో, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఐ థింక్ మీకు తెలుగు రాదనుకొని కొన్ని క్యారెక్టర్స్కి ఏమన్నా రికమెండ్ చేయట్లేదు ఏంటో నాకు అర్థం అవ్వలేదు అసలు. ఐ డోంట్ నో, అది మనకు వాట్ ఈస్ రిటర్న్, మనకి ఏం రాసిందో అది ఆ టైంలో దొరుకుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్, అంతే. బట్ నో రిగ్రెట్స్ రోషన్. ఒక్క చిన్న ఫీల్ ఏముందంటే, మన మదర్ టంగ్లో మనం చేయలేదు. ఎందుకంటే మా రిలేటివ్స్ చాలా మంది ఆంధ్రలో ఉన్నారు. శ్రీకాకుళం, ఇంకా బొబ్లీ, ఇంకా భీమావరం, ఇంకా వైజాగ్, విజయనగరం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దేర్. అప్పుడు వాళ్ళు వచ్చి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారా, ఎందుకు తెలుగులో చేయలేదు? మా మణి పిన్ని, ఒక పిన్ని, షీ ఈజ్ ఇన్ బిలాయ్ స్టీల్ ప్లాంట్. షీ అరౌండ్ 70-year-old. సో షీ ఆస్క్స్ మీ. సో నేను వచ్చి ఐ సెడ్ వస్తుంది పిన్ని, అది ఐ థింక్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ ఆర్ ఇట్ ఈస్ డెస్టైన్డ్ ఇట్ విల్ హ్యాపన్, అంతే. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ దొరకలేదని కష్టపడేది నీకన్నా దొరికింది చేసుకుని సంతోషంగా ఉండాలి. వస్తుంది, ఎక్కడ వెళ్తుంది అది. ఐ మీన్ దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ తలైవసల్ విజయ్ ఎలా వచ్చిందో తెలుగులో కూడా
మేబీ రాధేశ్యామ్ తర్వాత రాధేశ్యామ్ విజయన్ వచ్చేస్తే Well, I just want to tell one thing. Radheshamlo, I have done a cameo role, but which will mostly it will be Nenu Satyaraj garu chesamu. And I am very happy ఆ రాధేశ్యామ్లో నేను ఐ విల్ బి అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అది వచ్చి ఇంతకు మీద నా వల్ల ఏం చెప్పనవదు. బట్ ఒక నైస్ థింగ్ ఏమంటే అందులో తెలుగు, తమిళ్, హిందీ నేనే డబ్ చేశాను అనమాట. ఓకే. సో అంటే 3 లాంగ్వేజెస్, మలయాళంలో కూడా నేనే డబ్ చేస్తాను, తెలుగులో నేనే డబ్ చేస్తాను. ఆఫ్ లేట్ వి ఫిలిం నేనే చేశాను, మోహన్ ఇంద్రగంటి గారిది. మళ్ళీ బాగుమతి నేనే చేశాను. మీరే డబ్ చేశారు? యా. ఏంటి యూవీలో వరుసగా అలా వచ్చేస్తున్నారు, బాగుమతి అండ్ అగైన్ రాధేశ్యామ్. యూవీ వాళ్ళకి బాగా నచ్చేసారు ఇంకా మీరు అయితే. ఐ థింక్ హోమ్ ప్రొడక్షన్ వన్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇంకా మిస్ చేయరు ఆ ఆర్టిస్టులని. ఐ హోప్ యువర్ వర్డ్స్ కమ్ ట్రూ, రోషన్, and I will do justice to whatever character they give me. See, end of the day for an actor and day, the character is important. You will kudo it's a cameo role nenu vachi ala ఆలోచించాను. One thing I missed in this రాధేశ్యామ్లో, అది ఇక్కడ నేను కన్ఫర్మ్డ్ గా I have to say. Okay. UV, you know, it's a pan Indian film. అందులో అన్ని లాంగ్వేజెస్ లో they are doing it. నేను సత్యరాజ్ గారు చేసాము. బట్ ఒక 25 days బ్యాక్ or 30 days బ్యాక్ నాకు వచ్చి యూవీ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మరి వీఆర్ ప్లానింగ్ టు డూ ద సేమ్ సీన్ ఫర్ వన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ సంథింగ్ లైక్ దాట్ విత్ కృష్ణం రాజు గారు. ఓకే. అప్పుడు ప్రభాస్ గారు ఏం చెప్పారు, సత్యరాజ్ గారు క్యారెక్టర్ వచ్చి కృష్ణం రాజు గారు చేయాలి, ఎందుకంటే ప్రభాస్ చిన్నాయన కదా, అతన పెద్దనాయన, సారీ. సో ఐ వాజ్ overwhelmed and I was like, I have to do this film అని. ఎందుకంటే ఆల్ ద మోర్ నేను ఈ ఫిల్మ్కి రావడానికి ముందు అపోలోలో ఐ వాజ్ వర్కింగ్. అపోలోలో వర్క్ చేసినప్పుడు 5:30 డ్యూటీ అయిన తర్వాత నేను మా కజిన్ వచ్చి బెంగాల్ అసోసియేషన్ టీ నగర్లో వీ యూస్ టు ప్లే షటిల్. మా ఇంటికి ఆపోజిట్ వచ్చి కృష్ణం రాజు గారు ఇల్లు. దిస్ హ్యాపెండ్ ఇన్ అరౌండ్ లేట్ 80s అండ్ ఎర్లీ 90s. అప్పుడు కృష్ణంరాజు గారిని చూసేదానికి ఒక గ్లాన్స్ దొరకడానికి వీ యూస్ టు వెయిట్. సచ్ అ హ్యాండ్సమ్ మ్యాన్. అండ్ మోహన్ బాబు గారు, కృష్ణంరాజు గారు అంతా అప్పుడు మాకు వచ్చి సో ఇది వచ్చింది నేను చెప్పాను, ఎలాగైనా నేను ఐఎమ్ డూయింగ్ అట్లని గోపి గారి దగ్గర చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్, ఐ హ్యాడ్ అ కమిట్మెంట్ ఫర్ అ హిందీ ఫిలిం, లాస్ట్ డే షూటింగ్ ఆ రోజు. సో ఐ కుడెంట్ డూ దట్ ఫిలిం. I couldn't do with కృష్ణంరాజు గారు. ఐ రియలీ మిస్ ఇట్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అది ఆలోచిస్తే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఛాన్స్ అని తెలియదు. నేను వర్కింగ్ విత్ లెజెండ్స్ వచ్చి మనకు వచ్చి వెరీ రేర్లీ యూ గెట్. నాకు తెలుగులో అలాగా ఐ డోంట్ థింక్ సో ఫార్ ఐ హావ్ గాట్. ఓకే. తమిళ్లో చేస్తాను, తమిళ్, మలయాళం ఐ హావ్ డన్. సో 30 years నుంచి ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎవరైతే స్టార్స్ అని మనం చెప్పుకుంటున్నామో అందరు స్టార్స్తో వర్క్ చేశారు. విజయ్ గారు, మీరు ఇంత పెద్ద యాక్టర్ అయిన తర్వాత ఒక పాన్ ఇండియా మూవీ, ఒక పాన్ ఇండియా స్టార్తో వర్క్ చేశారు ప్రభాస్తో. ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు కదా, ప్రభాస్తో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? అంటే ప్రభాస్ ఇది పాన్ ఇండియా స్టార్, బాహుబలి తర్వాత అసలుకి మారిపోయారు, అది ఇది అని చెప్తుంటారు కదా. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్లో ఏమైనా చేంజెస్ కనపడ్డాయా, లేకపోతే అదే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ అలానే ఉంటారా? టు బి వెరీ హానెస్ట్, నేను ప్రభాస్ గారితో అంత ఐ డెంట్ హ్యావ్ అ కాంబినేషన్ విత్ హిమ్. నెవర్దెలెస్ బాహుమతి షూటింగ్ అప్పుడు he came to the sets. He doesn't look like a superstar. He doesn't look like a pan-India star. He just looks like another gentleman who is a next door guy. నేను మన షూటింగ్ ఒక షార్ట్ తీసేసి లంచ్ బ్రేక్లో వచ్చాను. లంచ్ బ్రేక్ అయిన తర్వాత when I came to the sets, he was there. చూడగానే నాకు వచ్చి I had a different image of him. హాయ్ సార్, బాగున్నారా సార్? దెన్ ఐ రియలైజ్ ఇది ప్రభాస్ గారుదనే ఒక డౌట్ వచ్చింది నాకు. అండ్ దెన్ ఐ థాట్, ఓకే, ఐ వాంట్ పిక్ విత్ యూ ప్రభాస్ సార్, ప్లీజ్ 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 కమ్ అని చెప్పి వీ టుక్ అ పిక్. ఓకే. అండ్ హీస్ సచ్ అ గ్రౌండెడ్ మ్యాన్ విత్ వెరీ సింపుల్, హంబుల్, అండ్ ఐ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. దట్ ఈస్, ఇప్పుడు అందరూ గాగా వెళ్తున్నారు కదా, తప్పే లేదండి అది. See, when మనం ఏమైనా అచీవ్ చేసినా కూడా when you are humble and when you are rooted, that is what end of the day కదండి. And he is such a lovely person and charming and always smiling. He has got a very infectious smile. ఎలా ఉండబోతుంది సార్ రాధేశ్యామ్? అంటే అందరు ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉన్నాయి అనమాట రాధేశ్యామ్ మీద.
హానెస్ట్గా నేను చెప్తున్నాను రోషన్, డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక 10 days ముందు డబ్బింగ్ వెళ్ళినప్పుడు డిడ్ ఐ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ నన్ను ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే. ఎందుకంటే ఇట్స్ సో హ్యూజ్, ఇట్స్ సో హ్యూజ్, గ్రాండియర్, ద బిగ్ క్యాన్వాస్ అండ్ ద కాస్ట్యూమ్స్, ద ఆర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ సో గ్రాండియర్. ఈ పిక్చర్లో మనం ఉన్నామా అనే ఒక డౌట్ వచ్చింది నాకు. సి ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీ ఫిలిం ఈజ్ నాకు వచ్చిన న్యూ వే. ప్రతి ఫిలిం వెదర్ ఇట్ ఈస్ హిందీ, మలయాళం, తెలుగు ఆర్ తమిళ్, ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ దిగదండి. బికాస్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఆ డైరెక్టర్ ఏదో మన గురించి ఏదో ఆలోచించి మనం రాసి ఉంటాడు. వీఆర్ సపోజ్ టు గివ్ వాట్ హీ హ్యాస్ ఇన్ మైండ్ అనేది ఒకటి ఉంది. మన వ్యూ ఒకటి ఉంటుంది ఆ క్యారెక్టర్కు, డైరెక్టర్ వ్యూ ఫ్రమ్ అన్ ఈగిల్స్ ఐ వ్యూ ఒకటి ఉంటుంది. ఇది రెండు మనకు క్లారిఫికేషన్, కాన్వర్జేషన్, ఆర్గ్యుమెంట్స్ అంతా జరిగి దాని తర్వాత వీ కమ్ టు అ కన్క్లూషన్ అండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో అలాగ ప్రతి సినిమా జరిగినప్పుడు ఈ రాధేశ్యామ్ వచ్చి ఇట్ వాస్ సో హ్యూజ్, మచ్ హ్యూజర్ దెన్ ద నార్మల్ సినిమా. యా, అదే వచ్చి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. దో ఐ కమ్ ఇన్ ద క్యామియో రోల్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. మీకు రాధేశ్యామ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమనిపించింది? ఇట్స్ గోయింగ్ బ్లాక్ బస్టర్? It's going to be a blockbuster. 100%. 100% it's going to be a blockbuster. Because the intuition ఒకటి ఉంటుంది మనకి, సబ్ కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి we will know. ఇది నేను వచ్చి యూవీ నాకు ఇస్తుంది, నాకు ప్రభాస్ గారు నాతో సెల్ఫీ ఎత్తుకున్నారని చెప్పలేదు. హానెస్ట్లీ there's something in it and which is going to rock. And the director, oh my god, one more అంటారు. చెప్పండి రాధా గారు అట్లా. అండ్ దట్ కెమెరామెన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వీ డిడ్ అ ఫిల్మ్ ఇన్ మలయాళం. ఓకే. సో ఇట్స్ గోయింగ్ టు రాక్, దట్ మచ్ ఐఎమ్ షూర్. సత్యరాజ్ గారు వీ హ్యాడ్ అ లాంగ్ చాట్. ఆయన చెప్తారు, தலைவா ரொம்ப நாளுக்கு அப்புறம் நம்மளுக்கு வந்து தெலுங்குல வந்து பிரேக் கூப்பிடுறாங்கல்ல. யூஸ் டு சே ஒன் திங், character roles, character artists, they are the most blessed ones and lucky ones and happy ones. బికాస్ మన డిఫరెంట్ క్యారెక్టర్ మనకు ప్లే చేయడానికి ఒక వి గెట్ అ ఛాన్స్ అండ్ స్టిల్ వీ గెట్ నేమ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ద ప్రెషర్ ఆల్సో. ప్రెషర్ లేదు మనకు. సో వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ అండ్ హానెస్ట్లీ లుకింగ్ ఫార్వర్డ్ అండి. అండ్ దట్ టూ గ్రేట్. ఎన్ని పిక్చర్స్ చేశారు, 30 years నుంచి చూడని ఆర్టిస్ట్ లేదు, చేయని కాంబినేషన్ లేదు. మీరు ప్రభాస్ని చూసి సెల్ఫీ తీసుకుందాం అన్నారు, చూసారా? కమాన్, ఐ మీన్ ఇది ఎలాగంటే ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ ఇన్సిడెంట్. కార్గిల్ వార్ జరిగినప్పుడు ఫండ్ రైజింగ్ కోసం మన చేపాక్ గ్రౌండ్లో క్రికెట్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అందులో సౌత్ స్టార్స్ అంతా వచ్చారు. వెంకటేష్ గారు ఉన్నారు అప్పుడు. దిస్ వాజ్ ఒక 15-20 సంవత్సరాల ముందుగా. వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు కూడా వచ్చారు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. అండ్ దెన్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్ ద్రావిడ్, అండ్ దెన్ కృష్ణమాచారి, శ్రీకాంత్, ఎవ్రీ వన్ వర్ దేర్. కపిల్ దేవ్ వాజ్ దేర్. అందులో ఐ వాజ్ ఇన్ కపిల్ దేవ్స్ టీమ్. ఓకే. సో అవర్ టీమ్ వన్ ద మ్యాచ్. అప్పుడు వీ వన్ ద మ్యాచ్. నేను ఆకాష్ అని, ఐ థింక్ హీ హెస్ డన్ తెలుగు ఫిల్మ్స్ ఆల్సో. నేను ఆకాష్ ఏం చేసాము, వీ లిఫ్టెడ్ కపిల్ దేవ్ గ్రౌండ్లో, చెప్పా గ్రౌండ్లో. నేను ఒక కాల్ పట్టుకుని, ఆకాష్ ఒక కాల్ పట్టుకుని కపిల్ దేవ్ లిఫ్ట్ చేసి వచ్చేసాం. వీఆర్ రన్నింగ్. అప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద బిగ్ హీరోస్ ఆఫ్ తమిళ్. సార్ ఏం సార్, వీఆర్ ఆల్ ఫిల్మ్ యాక్టర్స్, అతను ఇలాగ తీసుకుని వస్తున్నారు, మన ఇది ఏమయ్యేదని. నేను చెప్పాను, సార్ కరెక్ట్ సార్, మనం ఫిలిం యాక్టర్సే, బట్ దిస్ మ్యాన్ ఈజ్ అ లెజెండ్. సో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్. అతను లిఫ్ట్ చేసే వల్ల ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ అండ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్. ఓకే. డెఫినెట్లీ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ మోర్ విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్ అనేటప్పుడు దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, యాజ్ లాంగ్ యాజ్ ఆ లిమిట్ క్రాస్ చేయకుండా మనం ఏది చేసినా తప్పు లేదమ్మా. అంటే రాహుల్ ద్రావిడ్ అంటే అప్పుడు మరి నిజంగా లెజెండరీ కదా. కపిల్ దేవ్, ఓ మై గాడ్, నా కొడుకు పేరు కపిల్ పెట్టాను ఎందుకంటే ఐ లవ్ కపిల్. కపిల్కి ఒక రికార్డ్ ఉంది ఏమంటే, ద డే హీ గాట్ డెబ్యూడ్ ఇన్ ద మ్యాచ్ క్రికెట్, టిల్ ద డే హీ రిటైర్డ్, ఐ థింక్ హీ నెవర్ గాట్ ఇంజ్యూర్డ్ ఆర్ రిటైర్డ్ హర్ట్. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వెళ్ళి వచ్చి ఉంటారు, కానీ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ హీ డిడ్ ప్లే ఇన్ క్యాల్కటా. ఐ థింక్, ఐ డోంట్ నో, దే పీపుల్ సే ఇట్స్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ ఏదో, అది తెలియదు. కానీ ఒక ఆల్రౌండర్, అ బ్యాట్స్మెన్, అ బౌలర్, a good fielder, a captain, ఇంత రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుని he didn't get injured and played till the end అంటే that is a great achievement. సూపర్. అండ్ అతను ఒక ఇన్స్పిరేషన్ మీద నేను వచ్చి నా కొడుక్కి కపుల్ని నిక్ నేమ్ పెట్టాను. హిస్ నేమ్ ఇస్ జైవంత్. సో చెపాక్లు ఆడేటప్పుడు ఐ జస్ట్ వెంట్ దేర్, ఐ వాంటెడ్ అన్ ఆటోగ్రాఫ్ ఫ్రమ్ హిమ్. ఆ చెపాక్ గ్రీన్ రూమ్లో, ఇది పెవిలియన్లో ఏమైంది, పేపర్ లేదు, పెన్ లేదు. సమ్హౌ ఐ మేనేజ్డ్ ఎ పెన్. పేపర్ లేదు రోషన్,
ఐ వాజ్ డెస్పరేట్. ఆయనతో మాట్లాడిస్తాను నేను, మరి సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలన్నప్పుడు పేపర్ అడిగితే ఎక్కడ పేపర్ లేదు. యు నో వాట్ ఐ డిడ్? ఐ వెంట్ టు ద టాయిలెట్, టిష్యూ పేపర్ తీసి 4గా ఫోల్డ్ చేసి అందులో, సార్ సారీ సార్, ఐ వాంట్ అన్ ఆటోగ్రాఫ్ ఫర్ మై సన్ హూ ఈస్ బడ్డింగ్ స్విమ్మర్ అన్నాను. ఓకే. I still have that in home. To Kapil, achieve your nationals, I'm waiting to visit you. Kapil Dev Nikanj. ఓకే. అది ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను ఇంకా. దీస్ ఆర్ ఆల్ మూమెంట్స్, నో. సార్ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, 300 పిక్చర్స్ పైగా యాక్ట్ చేశారు ఈ 30 years ఆఫ్ కెరీర్లో. బట్ ఎప్పుడు అంటే తెలుగుకి టైం లేక రాలేదా, లేకపోతే అక్కడ డైరెక్టర్స్ పిలవలేదా, ఏంటి అసలుకి ఎక్కడ మిస్టేక్ ఇది? మిస్టేక్ ఏమంటే రోషన్, బిజీ అట్ తమిళ్ అండ్ మలయాళం, కన్నడ లేదు, అది వచ్చి నేను చెప్పాలంటే చెప్పవచ్చు. బట్ ద ట్రూత్ ఏమంటే, మై చిల్డ్రన్ దే వర్ ఇంటూ స్విమ్మింగ్ మా లాస్ట్ 15 yearsగా. అప్పుడు ఐ స్పెండ్ టైమ్ విత్ దమ్. అండ్ బిగినింగ్ స్టేజ్లో నాకు ఈ పిఆర్ఓ, ఈ మేనేజర్ అలాగ ఏం లేదు, సోషల్ మీడియాలో నేను ఏం లేదు. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దే మస్ట్ హ్యావ్ థాట్ దట్ వీడికి తెలుగు రాదు అట్లనేది. బట్ అప్పుడు ఆ టైంలో దట్ మైట్ హ్యావ్ బీన్ అ ప్రాబ్లం. బట్ ఇప్పుడు వచ్చి ఐఎమ్ గెటింగ్ సమ్ మూవీస్. ఐ థింక్ ఐ విల్ డూ మోర్ మూవీస్ దిస్ ఇయర్ ఇన్ తెలుగు దెన్ అదర్ లాంగ్వేజెస్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో తెలుగు సార్? ఇన్ తెలుగు ఎవ్రీవన్. ఓకే, సింపుల్ ఆన్సర్, నైస్ ఆన్సర్. నైస్ ఆన్సర్ కాదు, ఎవ్రీవన్ ఐ లైక్. ఇన్ దాంట్లో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఓకే ఇప్పుడు నేను ఈ హీరోతో యాక్ట్ చేయాలి, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు. నా డ్రీమ్ వచ్చి అలాగా, ఐ డోంట్ వాంట్ టు కర్టైల్ ఇట్ విత్ వన్ హీరో మా. ఐ వాంట్ టు డు విత్ ఆల్ ది హీరోస్. డెఫినెట్లీ యు విల్ డు ఆల్ ది యాక్టర్స్. బట్ పర్టికులర్లీ నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టం అంటే ఎవరైనా చెప్తారు? I was awestruck by seeing Chiranjeevi garu in I forgot the name. Edi first vastadi telledu. Jagadeka Veerudu Atiloka Sundari. Oh my god. Adi that song, and all the more I like Sridevi a lot. So anduvalla I know I love Chiranjeevi garu. Then Nagarjuna garu, I worked with him in Gaganam. So I love him, the way he keeps himself fit. And Venkatesh sir, బికాజ్ చిన్నప్పుడు నేను కాలేజ్ చదివేటప్పుడు చాలామంది చెప్తారు ఐ లుక్ లైక్ నాగార్జున గారు అని, అండ్ వెంకటేష్ గారు ఆల్సో. బికాస్ ఆల్బర్ట్ థియేటర్లో గీతాంజలి రిలీజ్ అయినప్పుడు నేను పిక్చర్ చూడడానికి వెళ్ళాను. అప్పుడు నాగార్జున గారు పైన బాల్కనీ దగ్గర కూర్చుని ఉన్నారు. మోస్ట్ పీపుల్ థాట్ ఐఎమ్ హిమ్. అలాగ చూశారు కానీ దే డిడ్ంట్ ఆస్క్ మీ, బికాస్ ఐఎమ్ నాట్ దట్ సో హ్యాండ్సమ్ లైక్ నాగార్జున గారు దిస్ టైమ్. సో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎవ్రీవన్, అల్లు అర్జున్ గారు, ఎవ్రీవన్ ఐ వాంట్ టు వర్క్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ అన్నమాట. మీరు మంచి కాంబినేషన్ చేయొచ్చు అంటే, లాంగ్వేజ్ మీద పట్టుంది మీకు, అండ్ మీ యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు, మేము అలా జీవించేస్తారు. భాగమతిలో అనుష్క గారితో కాంబినేషన్స్ పిచ్చెక్కిచ్చారు. బట్ మెయిన్ నాకు వచ్చి ఐడెంటిఫికేషన్ ఇచ్చిందేమో ప్రేమలేఖ. ఆ సాంగ్ వచ్చి స్టిల్ ఇన్ని పిక్చర్ చేసినా కానీ మనకి ఫస్ట్ వచ్చి మైండ్లో కూర్చుంటుంది అంటారు కదా, అది దిగులు పడకురా సగోదరా అజిత్తో చేసింది. అది ఏం రత్నం గారు తమిళ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. దాని వచ్చి హీ మేడ్ ఇట్ ఇన్ డబ్డ్ ఇట్ ఇన్ తెలుగు, కొన్ని పోర్షన్స్ తెలుగులో చేశారు. ఆ సాంగ్ ఏమో నాకు వచ్చి పీపుల్ స్టిల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చి దే టాక్ అబౌట్ దే టాక్ అబౌట్ భాగుమతి అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ ఇప్పుడు బెల్ బాటమ్ హిందీ ఫిల్మ్ అక్షయ్ కుమార్తో వచ్చిన తర్వాత ఎస్ ఐ పీపుల్ రికగ్నైజ్ మీ. ఎక్కడ వెళ్ళినా, ఇప్పుడు మొన్న గుజరాత్కి వెళ్ళాను ఒక హిందీ తమిళ్ ఫిల్మ్కు డియూ. పీపుల్ దేర్ సర్ ఆపితో ఈ ఫిల్మ్ మే క్యానా, బెల్ బాటమ్ మే ఓ రావ్. సో ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారు మీరు. నాకు తర్వాత తెలిసింది ఇది, కొన్ని సినిమాలకు డబ్ చేశారు ఈయన హిందీ ఆర్టిస్టులకి, అండ్ తమిళ్లో కూడా చెప్పారా? తమిళ్లో చెప్పలేదు, మలయాళం ఆర్టిస్ట్కు తమిళ్లో చెప్పాను, హిందీ ఆర్టిస్ట్కు తమిళ్లో చెప్పాను. ఓకే. సో ఎస్పెషలీ నాకు వచ్చి చాలా పేరు అతుల్ కుల్కర్ని, అండ్ దెన్ ఇందులో సూర్య ఫిలిం ఒకటి గజనీలో రావత్, దట్ విలన్ ఐ డబ్ ఫర్ హిమ్ ఇన్. అండ్ దెన్ షాయాజీ షిండే ఇన్ బాబా, అండ్ దెన్ మురళి జమినీలో ఐజీకి నేనే చేశాను. సో ఇప్పుడు ప్రస్తుతం మణిరత్నం గారిది పొన్నియిన్ సెల్వన్లో ఐ డబ్ ఫర్ వన్ మలయాళం యాక్టర్. అండ్ దాని ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మై ఫాదర్ ఈజ్ ఇన్ రైల్వేస్, అమ్మ ఏమో హోమ్ మేకర్, నేనే ఎల్డెస్ట్ అనమాట.
ఐ హ్యావ్ అ బ్రదర్ అండ్ డాటర్. వాడు వచ్చి హీఈస్ అ స్టాంచ్ తెలుగు ఫిలిం గై. సో హీ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, బేసిక్లీ ఈజ్ అ కాంట్రాక్టర్ హూ హెస్ డూయింగ్ గుడ్ బిజినెస్ నౌ. సో వాడు చూసేసి ఆ విజన్ అది చూసారా అంటాడు. లేదురా, నేను ఎక్కడ స్విమ్మింగ్ పూల్ వెళ్ళాను, ఇక్కడ పళ్ళు చూడాలని చెప్పేసి ఐ విల్ వాచ్ ఇట్ లేటర్. అండ్ ఐ హ్యావ్ అ సిస్టర్ హూ ఈజ్ ఇన్ ఢిల్లీ. అండ్ ఆ సిస్టర్కి ఒక అమ్మాయి, షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ న్యూయార్క్. తమ్ముడు కూతురు, షీ ఈజ్ రైట్ నౌ హియర్ అండ్ సన్ ఈజ్ ఆల్సో హియర్. నా కొడుకేమో హీ కంప్లీటెడ్ హిస్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఇన్ బర్మింగ్హామ్, UK. He completed his work psychology. Simultaneously, he got a bronze medal in Tokyo 2009 Asian Championship. దాని తర్వాత క్యారియర్ ఫోకస్ చేయాలని చెప్పి హీ స్టాప్ స్విమ్మింగ్. ఎందుకంటే ఒక 24 తర్వాత స్పోర్ట్స్ మెన్ మెచ్యూర్ అట్ దట్ ఏజ్. అండ్ ఒక సన్ను, వారికి పెళ్ళి అయిపోయింది. సో ఐ హ్యావ్ అ డాటర్ ఆల్సో. సో షీఈ్ అగైన్ అ స్విమ్మర్. షీ హోల్డ్స్ ద రికార్డ్ ఇండియాలోనే నేషనల్ గేమ్స్లో యంగెస్ట్ ఏజ్లో మెడల్ తీసిన ఒక అథ్లీట్ అంటే అది నా అమ్మాయి, జయవీణ. ఏవి జయవీణ అని. షీ వన్ వెన్ షీ వాజ్ 11 years and 10 months ఇన్ రాంచీ. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టేట్ రికార్డ్ చాలా ఉంది, నేషనల్ మెడల్స్ అండ్ నేషనల్ రికార్డ్స్ ఉంది చాలా. అండ్ షీ వన్ 2 international medals, SAF Games and Asian Championship in Bangalore and Nepal. ఏమి అమ్మాయికి షీ వాస్ ప్రిపేరింగ్ వెరీ హార్డ్ ఫర్ ద 2020. పీక్ ఫామ్లో ఉండింది కూతురు. కరెక్ట్గా అది చెప్పింది, డాడీ 2020 ఐ విల్ కాన్సన్ట్రేట్ టోటలీ ఆన్ స్విమ్మింగ్, ఐ వోంట్ డూ ఎనీథింగ్. నేను చెప్పాను ఓకే ఫైన్, బికాస్ మనకు ఆ పీక్ అయ్యి ఆ ఒలింపిక్ టైంలో ఆ పీక్ టైమింగ్ వచ్చేది అనేది ఇట్స్ వెరీ టఫ్. నేను చెప్పాను ఓకే నాన్న, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ ఏమన్నా నేను వచ్చేస్తాను, ఫర్గెట్ అబౌట్ మై ఫిల్మ్స్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వరీ. So mentally we were prepared for anything, and that was the time when COVID came and everything stopped. And she was on the list also. Letter ochindi mari Olympic camp lo you have to come ni. But this swimming pool anta close చేసిన తర్వాత వచ్చిన కాబట్టి ఇదే డాడీ నేను వెళ్ళలేదు డాడీ, ఎందుకంటే నా టైమింగ్ ఒకటి ఉంది. You know about swimming timings, it all gets over. She is a sprinter, 30 seconds లోపల అయిపోతుంది అంతా. సో అందులో 1 second లేకపోతే ఒక 0.5 microseconds ఎక్కువైనా తగ్గించడానికి యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. సో 6 months షీ డిడ్ంట్ గెట్ ఇన్ ద వాటర్. అందువల్ల అదేం చెప్పింది, డాడీ ఐఎమ్ నాట్ గోయింగ్ డాడీ, ఐ డోంట్ వాంట్ గో దర్, నా టైమింగ్ వచ్చేదే కష్టం నాకు, ఐ వోంట్ గో అట్లా. నా యువర్ విష్, టుమారో ఐ డోంట్ వాంట్ యూ టు సే దట్ డాడీ మీరు చెప్పారు మీరు చెప్తిరి, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ యూ. యూ వాంట్ గో, యూ గో, యూ డోంట్ వాంట్ గో, డోంట్ గో, బట్ డోంట్ రిగ్రెట్ అన్నా. సో నౌ షీ ఈస్ కంప్లీటింగ్ హర్ post graduation in dietetics and nutrition. She said వచ్చేస్తాను డాడీ, వచ్చి ఐ విల్ గివ్ అ షాట్ ఇన్ ద నేషనల్స్. నాకు అలాగా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఐ విల్ ట్రై ఫర్ ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్. సార్ తమిళ్లో కూడా ఎంతమంది యాక్టర్స్తో కలిసి వర్క్ చేశారు, ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్తో వర్క్ చేశారు కదా ఇక్కడ. సో నాకు ఈయన కాంబినేషన్తో వర్క్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ హీరో, వెరీ డౌన్ టు ఎర్త్ అనిపించిన స్టార్ అంటే ఎవరని చెప్తారు ఇక్కడ? ప్రతి హీరోకు దర్ ఈస్ ఎ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అండ్ కన్వేయింగ్ ఉంది కదా రోషన్. ఇప్పుడు కమల్ సార్ దగ్గర వర్క్ చేస్తే ఐ వర్క్ 3-4 films విత్ హిమ్. తనతో వర్క్ చేసేటప్పుడు వీ డిస్కస్ అ లాట్ అండ్ ఇలాగ చేద్దాం, రిహర్సల్స్ చాలా వెళ్తాం. అండ్ సత్యరాజ్ గారితో చాలా పిక్చర్ వర్క్ చేస్తాను ఇక్కడ. తనదేమో వెరీ కూల్ పర్సన్, ఓకే తలేవా పేసల్నాదని ఒకటి పాత పేసల్నా అట్లా అంటారు. విత్ విజయకాంత్ సార్ ఇస్ అబ్సల్యూట్లీ కూల్, ఐ వర్క్ విత్ హిమ్ మోర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. Vijaykanth garu. And then Dhanush, Vikram, Surya, Vijay, everyone, they have everyone, the goal is to do it perfectly, but the approach might be different. But I'm comfortable. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత నాకు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఐ డెంట్ సీ యూ బిఫోర్, ఇప్పుడు వచ్చిందే ఐ జస్ట్ కైండ్ ఆఫ్ లుక్డ్ అట్ యూ, ఐ కైండ్ ఆఫ్ జడ్జ్డ్ యూ వాట్ యూ మస్ట్ బి. సో అలాగ ఒక ఫ్రేమ్ వచ్చేస్తే మనకు వచ్చి గివ్ అండ్ టేక్ పాలసీలో అది క్లియర్ అయిపోతుంది. సో ఎవ్రీ వన్ దే ఆర్ గుడ్ ఇన్ దర్ ఓన్ వేస్, బట్ వీళ్ళతో చాలా మనం వర్క్ చేయాలని ఆ మారి నాకు ఇట్ నెవర్ హ్యాపెన్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎనీ వన్. టుమారో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ హీరో, ఐఎమ్ యువర్ ఫాదర్, డెఫినెట్లీ ఐల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ యూ. ఓకే ఫాదర్, స్క్రీన్ ఫాదర్. బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిందే సార్, చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం అందరూ ఇక్కడికి రాగానే గోల్డెన్ స్పూన్ ఏమి ఉండదు ఇండస్ట్రీలో. ఉండదు. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఎవరైనా ఏదన్నా అంటే చాలా పేషెన్స్తో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి సార్. అవన్నీ ఫేస్ చేశారా మీరు? అబ్సల్యూట్లీ.
ప్రతి ఒక్క యాక్టర్ ఫేస్ చేసి ఉంటాడు. అన్లెస్ ఆర్ అదర్వైజ్ హీ ఈస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ ఆర్ అ డైమండ్ స్పూన్. డెఫినెట్లీ ఓకే. డెఫినెట్లీ. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనం వచ్చి చేసే అన్ని పిక్చర్ మనం నచ్చి చేయము రోషన్. ఓకే. సమ్వేర్ డౌన్ ద లైన్ మనకు ఇంట్లో భోజనం, ఎలక్ట్రిక్ బిల్లు, పేపర్ తీసే డబ్బు అదంతా మన ప్రొఫెషన్ ఇది అయిన తర్వాత ప్రతి నెల నువ్వు పిక్చర్ చేస్తావో చేయలేదో యూ హ్యావ్ టు పే ద బిల్స్. నాకు ఈ పిక్చర్ నచ్చలేదు నేను చేయనంటే ఓకే. దట్ డజంట్ హ్యాపెన్. సో మోస్ట్లీ యాక్టర్స్ చూసారంటే మీరు వాళ్ళకు 100 ఫిలిం చేశారంటే వాళ్ళకి చాలా నచ్చి చేసే ఫిలిం ఒక 10 ఫిలిం ఉంటుంది. అవును. ఇప్పుడు ఇందులో ఇంకొక ఒక సంగతి ఉంది ఏంటంటే మీరు నచ్చి చేసే పిక్చరు బాగా వెళ్ళదు. మీరు ఏదో సరే నేను చేద్దాన్ని చేసే పిక్చర్ హిట్ అయిపోతుంది. దెన్ వాట్ యూ డూ? యూ డోంట్ నో. దట్ ఈస్ జడ్జ్ చేయలేము. ఓకే, మన స్లాకింగ్గా ఉండనవుదండి. ఏ ఫిలిం కెమెరా ముందుగా యాక్టర్ కెనాట్ బి స్లాకెన్. ఎస్. ఎందుకంటే ఏది ఎప్పుడు ఏమి హిట్ అవుతుందని మనకు తెలియదు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్. ఏం ఒకటి మనం కొన్ని ఫిలిమ్స్ మనకు వచ్చి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసే ఫిలిమ్స్ హిట్ అయిపోయిందంటే మనం ఇలాగ ఎంట్రీ వచ్చేటప్పుడు అయ్యో నేను చాలా ప్రయత్నం చేశాను నా రోల్కి, ఐ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్ అలాగ చెప్పవలసిన ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది కదా. ఈ అసలుకి లైఫ్లో మర్చిపోలేని ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండ్ న్యూ జర్నీ స్టార్టింగ్లో కానీ అలా అనిపించింది సార్ మీ కెరీర్లో? స్టిల్ నౌ యు ఆర్ నాట్ ఫర్గెట్ దట్ ఇష్యూ. చాలా ఉంటుందమ్మా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. నేను BSc మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను. దెన్ ఐ డిడ్ మై ఫిలిం టెక్నాలజీ, దెన్ క్యాటరింగ్, అండ్ దెన్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. వర్క్డ్ ఇన్ అపోలో హాస్పిటల్ as a మార్కెటింగ్ గైడ్. ఇదంతా చేసి బిగినింగ్ స్టేజెస్ మార్కెటింగ్. అపోలో ఒకే హాస్పిటల్ ఉండింది గ్రీమ్స్ రోడ్. 30 years బ్యాక్. అవును, దట్ వాస్ మై బిగినింగ్. ప్రతాప్ సి రెడ్డి గారు తనకు ఆ గ్రీమ్స్ రోడ్ హాస్పిటల్లో ఐ వాజ్ వర్కింగ్ విత్ మిసెస్ రేఖా శెట్టి అండ్ ప్రీతా రెడ్డి గారితో. పీపుల్ కాల్ మీ సర్. ఫిల్మ్ షూటింగ్ పోయేటప్పుడు దే ఆర్ నాట్ బాదర్డ్ హూ యు ఆర్, వాట్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్. సమ్ టైమ్స్ మనం ఏదైనా సరిగ్గా చేయకపోతే దే షౌట్ అట్ యూ. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ ఇండస్ట్రీకి వచ్చాం మనం. చాలా మంది ఇప్పుడు కూడా చెప్తారు యు ఆర్ నాట్ ఫిట్ టు బి అన్ యాక్టర్ సార్. ఐ డోంట్ నో, బికాస్ సమ్వేర్ డౌన్ ద లైన్ మీరు వచ్చి యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ యువర్ టైమ్, you have to communicate correctly, and you cannot give excuses, you cannot tell lies, you cannot be fake also. Yes. But there is more fakeness in this industry. Adi naku I was not able తెలిసిందా? I was not able to digest. Payment any company రాలేదు ఇక్కడ తమిళ్లో. లేదు, I mean I don't want to specifically say beginning stages లో, not now. దాని తర్వాత మనం వచ్చి హీరోస్ అంతా ఉండి భోంచేసేటప్పుడు సార్ మీకు అక్కడ భోజనం అంటారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ బిగినింగ్ స్టేజెస్లో. ఐ డెంట్ డూ తెలుగు దట్ టైం. అప్పుడు ఇది ఏరైతే మనం భోంచేస్తున్నాం, మనం వచ్చి కేటగరైజ్ చేస్తున్నారని. దెన్ వన్ రియలైజేషన్ హ్యాపెన్. వన్ సీన్ వన్ డే ఇన్ వన్ ఫిలిం ఐ డిడ్ అండ్ ఎవ్రీ వన్ క్లాప్డ్. దట్ డే ద ప్రొడక్షన్ మేనేజర్ కమ్స్ అండ్ సేస్ సార్ మీరు ఇక్కడే భోంచేయండి సార్ అని. అప్పుడు వన్ థింగ్ ఐ రియలైజ్డ్, whether you're an advocate, whether you're a well-educated man or anything, this is a new field to you. నాకు ఇది కొత్త ఫీల్డ్ ఫిలిం. ఈ ఫిలిం ఫీల్డ్లో నేను ఏదైనా అచీవ్ చేస్తే కానీ నాకు రెస్పెక్ట్ దొరకదు. అది ఆ రోజు నేను తెలుసుకున్నాను. అరే ఒక లైట్ బాయ్కో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఏమి, నేను డిగ్రీ ఉంటే ఏమి, మీరు థింక్ చేసి చూడండి. సో అప్పుడు నాకు ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. సో ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్లో జరిగిన విషయాలు వచ్చి నేను కష్టం అనుకుంటే కష్టమే. అది వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో సమ్టైమ్స్ సీట్ దొరకదు. ఇక్కడ నుంచి తిరుపతి దాకా నిల్చుకునే వెళ్ళాలంటే 2 things కెన్ హ్యాపెన్. తిరుపతి నాకు దర్శనం అయిందని చెప్పవచ్చు. అబ్బా ఇక్కడ నుంచి తిరుపతి నిల్చుకునే నేను ఏదో ఆ ఏడుకొండలోడు ఇలా చేశాడు, నేను సీటు కూడా ఇవ్వలేదు ఇలాగని చెప్పవచ్చు. సో హౌ యూ టేక్ ఇట్? దర్శనమే బెస్ట్. యా, destination, and of course journey is important, as I told you. I don't want to contemplate, but film is totally different, Roshan. Yeah. Now I'm enjoying the journey. So initially కొంచెం hiccups ఉంటది, దాని తర్వాత yes. ఎంత సార్ ఒక 35-40 ఉంటాయా మీకు? సుమన్ టీవీ వచ్చి ఐ డోంట్ నో, నాకు ఏదో చెప్పాలని నాకు వస్తుంది బట్ నాకు తెలుగులో ఫార్మేషన్ రాలేదు. ఐఎమ్ 60. 16. అలా కూడా ఫ్రమ్ బిలో దిస్ ఇట్స్ 1660. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన తర్వాత కదా. ఐ హ్యాడ్ అ బ్యాక్ ప్రాబ్లమ్. మా జిమ్నాస్టిక్స్లో ఒక నేషనల్స్ అప్పుడు కింద పడి మా L3, L4, L5 and 406. ఓ మై గాడ్. సో దట్ టైమ్ దే సెడ్ స్టీరాయిడ్ వేస్తే
ఇట్ విల్ బికమ్ బెటర్. బట్ స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్ అఫ్ కోర్స్ 100% నేను స్టీరాయిడ్ అని చెప్పను. మా నాన్నగారికి కూడా ఇలాగుంది. ప్రాబబ్లీ ఆఫ్టర్ 50 ఆర్ సంథింగ్ బాల్డ్ అవుతారు. నేను వచ్చి కొంచెం బేగా అయిపోయాను బికాస్ ఆఫ్ దట్ ఇంజురీ అండ్ స్టీరాయిడ్. అండ్ ఈ వెంటికల్ ఉన్నప్పుడు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు నాకు. ఇది వెళ్ళిన తర్వాతనే ఐఎమ్ గెటింగ్ ఛాన్సెస్. అంటే కొన్ని పోయిన తర్వాతే కలిసి వస్తుంది. అండ్ ఇప్పుడు విగ్ పెట్టడానికి ఎవరు దే ఆర్ నాట్ రెడీ. నేను చెప్తే విగ్ పెట్టుంటానంటే మీకు ఇదే సార్ అందం అట్లా అంటారు. ఐ డోంట్ నో. ఇలానే బాగుంటారు మీరు స్క్రీన్ మీద, పర్ఫెక్ట్గా ఉంటారు. అది ఒక సంగతి. ఇది మనం ఈ బాల్డ్ వాళ్ళని ఏం చెప్తారు తెలుగులో? బట్టతల. బట్టతల వాళ్ళకి ఏమంటే, నేను ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను రోషన్. వెన్ యూ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ బాల్డ్నెస్, యూ లుక్ వెరీ సీరియస్, యూ లుక్ వరీడ్. దీని గురించి వరియే చేసుకోకపోతే ఫర్గెట్ అబౌట్ యువర్ బాల్డ్ హెయిర్, యూ లుక్ మచ్ మోర్ చార్మింగ్. You know, that's why you look like very charming. No, లేదు, హానెస్ట్లీ. అయ్యో నాకు పోయింది అని అనుకుంటే దట్ ఫ్రౌన్ హ్యాపీనెస్ ఏది ఉండదు. యూ సీ, యూ అబ్జర్వ్ నో ఫ్రమ్ యూ జస్ట్ అబ్జర్వ్ జనరలీ. Who is your favorite hero? In my school years, it used to be బికాస్ అప్పుడు ఎక్స్పోజర్ వచ్చి నాకు తెలుగులో లేదు కానీ కాబట్టి కమల్ సార్, రజనీ సార్ ఆఫ్ కోర్స్. అండ్ లేటర్ సినిమా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత I started liking everyone for the work what they are doing, because everyone are doing their work. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒక యాక్టర్ చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ నేను చేస్తే ఎలాగ ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మాట్. అంతే అది. సో ఐ లైక్ ఎవ్రీ వన్ ఫర్ ద వర్క్. అండ్ ఎస్పెషలీ బాహుబలి అంతా నేను ఐఎమ్ ఆల్ స్ట్రక్ విత్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ దట్, బికాస్ ద కైండ్ ఆఫ్ వర్క్, పేషెన్స్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్. And I know Bahubali shooting appudu, I think we were working for one Tamil film in Film City, Hyderabad, Ramoji. Appudu Satyaraj garu, I just met him. Ye film sir annanu, Bahubali Vijay sir. Kalayila pona, appadi makeup ellam potu lunch mudikradhukkulla oru shot varum. Adu mudichadukku appuram marubadiyum break, adukku appuram mudichu oru shot rendu shot varum thalaiva atla pannra. 3-4 shots, but because you have to shift the whole canvas into another place, that itself will take a lot of time. Appudu to hold on to the continuity of your emotions and everything, it's not a joke. Adantha chusetappudu, oh my god, ala unnu. I felt a little bit like that in Radhesham. Okay. Of course, నాకు వచ్చి ఒక 2-3 days I had work. ఆ 2-3 days నేను అనుకున్నాను మనకు వచ్చి ఓకే, దిస్ ఇస్ వాట్ అ బిగ్ క్యాన్వాస్ ఇస్. అండ్ అఫ్ కోర్స్ దేవర్ మగన్ చేసినప్పుడు, క్షత్రియపుత్రుడు చేసినప్పుడు, దట్ వాజ్ ఎ డిఫరెంట్ టైమ్. సో మచ్ ఆఫ్ టెక్నాలజీ వాజ్ నాట్ దేర్, ఓటీటీ వాజ్ నాట్ దేర్, సో మెనీ ఛానల్స్ లేదు. ఏమి ఒక కెమెరా ఉంటుంది ఐరిఫ్లెక్స్, ఒక 2-3 కెమెరా పెట్టి తీస్తాం, మల్టీ కెమెరా సెటప్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ టైమ్. ఇప్పుడు అలా కాదు కదా, ఇట్స్ హ్యూజ్. కమల్ గారు, రజనీ గారు మధ్య డిఫరెన్సెస్ అంటే ఏమని చెప్తారు సార్? వాట్ యు అబ్జర్వింగ్ ఇన్ మెయిన్? రజనీ గారితో యాక్ట్ చేయలేదు. ఐ జస్ట్ డబ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్ బికాస్ ఐ మిస్ 3 chances వర్కింగ్ విత్ రజనీ సార్. ఓకే. కమల్ సార్ ఈజ్ a master. He breathes cinema, he inhales cinema, he exhales cinema. Rajini sir is a gifted, he's an he's a phenomena. Rajini sir mari anta malli you get one out of I don't know even crores. It should happen. Oka picture I remember, Telugulo em ade telledu, Tamil lo Malayala karayoram Tamil paadum paattu atlane oka film that was a very big hit film. I think appude nenu first time chusanandi ప్యాంటు, లోపల టీషర్టు షర్టు ఏంటి లేదు, స్ట్రైట్ అవే కోట్ విత్ అ బేర్ బాడీ, ఫోల్డ్ చేసి ఉంటారు కోట్ని. అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, దట్ టైమ్ హీ వాజ్ అడ్జడ్జ్డ్ ద బెస్ట్ డ్రెస్డ్ మేల్. అది కొన్ని మందులకి సూట్ అవును, అందరికీ సూట్ అవుదండి. దట్ మ్యాన్, ద సూపర్ స్టార్ రజనీకాంత్, గోస్ బై హిస్ ఇన్స్టింక్ట్స్ అండ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఐ హ్యాడ్ అ చాట్ విత్ హిమ్ ఆల్సో డ్యూరింగ్ ద డబ్బింగ్ అండ్ వెన్ వీ మీట్ దెమ్. ఐ యూస్ ఆస్క్ హిమ్, అడుగుతాను, రజనీ గారు మీరు వచ్చి జానీని ఫిలిం చేస్తారు, అది తెలుగులో వచ్చిందని తెలియదు కానీ కొన్ని సీరియస్ ఫిలిమ్స్ 6 బెదిరే. అప్పుడు తన చెప్పాడు, ಇಲ್ಲ ఇప్పుడు ఎలా ముడేది లేదు సార్, మీరు అనుకుంటే మీరు జానీ మరి ఫిలిం చేయవచ్చు, దాని తర్వాత భాషా మరి చేయవచ్చు కదా. నో ఐ కాంట్ డూ దట్ నౌ, ఇప్పుడు చేయనవద్దు నాకు. హీ జస్ట్ లాగా ఆలోచించేసి ఐ వాంట్ టు డూ థియేటర్ అన్నారు. హీ లవ్స్ టు డూ థియేటర్. హీ వాంటెడ్ టు డూ ఐ థింక్ పొన్నియిన్ సెల్వన్ మరి ఒక ప్లే చేయాలని. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్ హంగర్ ఇన్ సంథింగ్, ఒక ప్లే చేయాలని. ఎందుకంటే ప్లే చేసేటప్పుడు నాకు అది వచ్చి చాలా నచ్చిందండి ఆంధ్రాలో.
తమిళ్లో ప్లేస్ థియేటర్ అంత లేదు ఇక్కడ. అక్కడ చాలా మందికి నేను వచ్చి ఇప్పుడు ఫిల్మ్స్ చేసినప్పుడు రాజశేఖర్ గారు ఫిలిం బయోపిక్ వచ్చింది కదా మమ్మటి గారిది, అందులో ఆల్సో ఐ డిడ్ అ రోల్. యాత్ర. అందులో కూడా మన ఆర్టిస్టులు ఎవ్రీవన్, నేను ఇది 6 o'clock అయింది నేను ప్లేకి వెళ్ళాలి సార్ అంటారు. ద ప్లే గివ్స్ యూ సో మచ్. నాకు వచ్చి చంద్రలేఖ థియేటర్లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ దట్ మీరు చేసేదానికి మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఇక్కడ దొరుకును, నాట్ ఈవెన్ సెకండ్స్, ఇమీడియట్లీ. సో ఆ ఒక మత్తు ఉంది చూడండి, దట్ ఈస్ గ్రేట్. సినిమాలో ఏంటంటే ఎస్ సినిమా ఇస్ ఆల్సో గ్రేట్, బట్ నేను చేసిన తర్వాత యూ హ్యావ్ టు డూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్, డబ్బింగ్, ఎఫెక్ట్, సీజీ, ఇదంతా వచ్చి ఇట్స్ ఎ టీమ్ వర్క్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ దిస్ ఆల్సో, బట్ యూ కెనాట్ టేక్ ద క్రెడిట్. సో అందువల్ల ఆ థియేటర్ చేయాలని రజనీ గారికి ఆశ ఉండింది. ఐ డోంట్ నో వెదర్ హీల్ బీ ఏబుల్ టు డూ ఇట్, బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ హీ హ్యాడ్ దట్ ఇన్ మైండ్. సార్ బట్ మీ టైంకి ఈ టైంకి ఏమైనా డిఫరెన్సెస్ కనపడాయా సార్? అంటే మీ టైంలో టైం పంచువాలిటీ ఎక్కువ ఉంటుంది టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి, టైం అంటే టైం, 6 అంటే షార్ట్ జరిగిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ 30 years నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ చూసుంటారు, షూటింగ్లో కావచ్చు, టెక్నీషియన్స్తో కావచ్చు, ఆర్టిస్టులతో కావచ్చు. మీరు యూ లుక్ అట్ ఇట్ దిస్ వే. అప్పుడు ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ వన్ 35mm ఫిల్మ్ వాజ్ దర్. ఓకే, సో అప్పుడు ఏమంటే షార్ట్ రాసేటప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం అంటే ఒక క్లోజు, ఒక సజెషను, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. నెససరీ అంటే దే విల్ గో ఫర్ ఎ క్రేన్ ఆర్ ఎ ట్రాలీ డిపెండింగ్ అపాన్ ద థింగ్. మ్యాక్సిమం ఇంతే ఉంటుందండి, దీని మీద ఉండదు. వీ గాట్ ట్యూన్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. దాని తర్వాత ఇప్పుడు ముందంతా వచ్చి మీరు చూసారంటే అట్లీస్ట్ ఒక 30 secondsకి ఒక షాట్ ఉంటుంది. గోకుల తులసి ఏదైనా ఒక పిక్చర్ నేను తమిళ్లో చేశాను, మోర్ ఆర్ లెస్ 12 pages 1 shot. అది నాకు చాలా పేరు తీసిచ్చింది. ఐ యాక్టెడ్ యాజ్ అ పింప్ ఇన్ దట్. కార్తిక్ చేసేవారు, నాట్ ఈ కార్తిక్, అది పాత కార్తిక్. సో ఇప్పుడు ఆ మరి షార్ట్స్ వస్తుందా చూస్తున్నారా? ఏ షార్ట్ విల్ నాట్ మోర్ దెన్ 10 seconds ఉండనంటది షార్ట్. అవును, బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వేషన్ ఆఫ్ సో మెనీ ఛానల్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్. If I'm going to watch your face for 10-15 seconds, I change the channel. So which means your content should be good, your dialogue should be good, your making should be good. There is no other choice. అది మీరు ఉంటారో, మీ సూపర్ స్టార్ ఉంటారో, వారి ఏ యాక్టర్ ఉన్నా ద కంటెంట్, ఆ షార్ట్ బ్యూటీ, ఆ షార్ట్ వేరే వేరే ఉంటుందా చూస్తారు. ఆ ఒక చేంజ్ చూసాను. అప్పుడు ఏమవుతుంది, రిహర్సల్స్ చాలా చూసేవాళ్ళు రోషన్. యా 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 ఎందుకంటే ఒక క్యాన్ ఫిల్మ్ 400 feet వచ్చి మీకు 7,500 8,000 rupees అప్పుడు. when I first did my film in 92 or 91 or a little more than that also. అప్పుడు ఆ గుర్రన్ సౌండ్ వస్తుంది ఆ ఎయిర్ఫ్లెక్స్లో. ఆ గుర్రన్ సౌండ్ వస్తేనే మనకు వచ్చి దేవుడా మనం కరెక్ట్గా చేసేయాలని ఒక మైండ్లో వెళ్ళిపోతుంది. ఒక టేక్ ఓకే, ఇది మోస్ట్లీ అప్పుడు ఒక టేక్ ఓకే అయిపోతుంది. సమ్ టైమ్స్ 2 take 3వ టేక్ వెళ్ళేటప్పుడు యూ లిజన్ టు అ వాయిస్. సార్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది సార్, నేను ఇది తెలుగులో చెప్తున్నాను బట్ జరిగిందంతా తమిళ్లో. బ్రేక్ఫాస్ట్ వందించే సార్ అటంట. బ్రేక్ఫాస్ట్ ఎందుకు? డైరెక్టర్ ఏం చేస్తారు, సార్ 1 more పోయినా సార్, డైలాగ్ పాతలా డైలాగ్ చూసుకుంటాం, డైలాగ్ చూసి వెళ్తాం. ఇంకొక ఆర్టిస్ట్ ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ 1 more పోను. సార్ బ్రేక్ఫాస్ట్ వందించే సార్. మాకు ఇది అర్థం అవ్వలేదు ఏమని. తర్వాతనే మాకు అర్థమైంది బ్రేక్ఫాస్ట్ వచ్చేసిందంటే ఏమంటే ఫిలిం ఎందుకు తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, బ్రేక్ఫాస్ట్ తినండి. 4 takes అంటే ఎంత అయింది, ఒక షార్ట్ 10 feet అంటే 40 feet ఫనాల్. సో యూ ఈట్ ద ఫుడ్, నాట్ ద ఫిలిం, అట్లా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. సో వీ యూస్ టు బి స్కేర్డ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ విత్ బ్యూటీ ఈజ్, మేము యాక్ట్ చేసేవాళ్ళం, యాక్ట్ చేసి కట్ అని చెప్పగానే అయిపోయింది. దీని తర్వాత మానిటర్ అంతా లేదు అప్పుడు రోషన్. అవును, ఎప్పుడు చూస్తాం మేము డబ్బింగ్. అప్పుడు ఆ డబ్బింగ్ వెళ్ళేటప్పుడు +2 exams రాసినట్టుగా కవా కవా అంటుంది. అక్కడ వెళ్ళి ఆ ఫస్ట్ డబ్ చేయడానికి ముందుగా వీ యూస్ టు సీ ద సీన్ కదా, అప్పుడు చూసిన తర్వాతనే ఓకే వీ హ్యావ్ డన్ సమ్ జాబ్. అప్పుడు ఆ కెమెరామన్ దా మనకు వచ్చి ఎవ్రీథింగ్, సార్ నల్లా వందరికిల్ల సార్, நீங்கள் பார்த்தீங்கல்ல నల్లా వందరు, యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ అంతే. ఇప్పుడు అది లేదు కదా. బట్ కోర్స్ ఇప్పుడు నేను మానిటర్ని చూడండి, అన్లెస్ అదర్వైజ్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చూస్తాను నా గెటప్ ఎలాగుందని. అదర్వైజ్ ఐ డోంట్ వాచ్ ద మానిటర్, బికాజ్ మనకు ఒక మైండ్లో అటు ఉంటుంది, మనకి క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్ ఇలాగ విజువల్గా ఉంటుందని మనకు ఉంటుంది కదా, అది వచ్చి ఐ విల్ గో వాచ్ ఓన్లీ ఇన్ ద డబ్బింగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా, సో 300 pictures తెలుగు, తమిళ్ అండ్ మలయాళం చేశారు.
అండ్ ఈ 300 ఫిలిమ్స్ వచ్చేవి తెలుగులోనే చేయండి మొత్తం ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాధేశ్యామ్కి ముందుగానే మీకు కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ చెప్పేశారు 110% సూపర్ డూపర్. నాట్ 110, 200%. 200%. Yeah, ఓకే, I am clear about it. సూపర్. I felt the same thing when I did Bagmati. ఓకే, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చెప్తున్నాను, ఎందుకంటే తెలుగు రాదన్న ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సో విజయ్ గారికి ఎంత బాగా తెలుగు వచ్చా, మనం మిస్ చేసుకున్నామే అన్న ఒక ఫీలింగ్ రావాలన్నమాట. Thank you, Roshan. I'm really humbled and I'm really happy that there are well wishers for me and happy Shankranti and safe గా ఉండండి. సూపర్. అండ్ ఆల్ ద వ్యూవర్స్, నా తెలుగులో ఏవైనా కొంచెం ప్రాబ్లం ఉండిందంటే డెఫినెట్లీ ఐ విల్ అది కరెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కాగా నేను ఫిల్మ్ డైలాగ్స్ తెలుగు పాట పాడతాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్. థ్యాంక్ యూ. రాధేశ్యామ్ తర్వాత మళ్ళీ సూపర్ డూపర్ ఇంటర్వ్యూ హైదరాబాద్లో చేద్దాం. షూర్. ఓకే, యప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యప్.